హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు 99 టీవీ వరల్డ్. నేను రఘునందన్. సో ఈ మధ్యకాలంలో పాకిస్తాన్ తన తప్పును ఒప్పుకునే ప్రయత్నం ఎక్కువగా చేస్తోంది. కొంతమంది, అంటే పూర్తి పాకిస్తాన్ కాదు, ఆసిమ్ మునీర్ అసలే కాదు. కాకపోతే ఏంటంటే కొంచెం వాళ్ళ తప్పుల్ని ప్రపంచానికి ఏదో రకంగా సింపతి కోసమన్నా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ ఒకానొక సందర్భంలో ఏమన్నాడంటే, పోయిన నెల మేము మా మిత్రదేశాలు టర్కీ లాంటి దేశాలు ఇంకా మిత్రదేశాలు ఏమున్నాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేహి అని ఇట్లా చేతులు చాచి తలదించుకొని ఇలా మేము అడుక్కుంటున్నాము అని స్వయంగా ఆయన జెస్చర్ చూపెట్టి మరీ చెప్పిన సందర్భం. ఏంటి అంటే, మా దేశంలో డబ్బులు లేవు, మొత్తం గొల్లగొట్టేసుకున్నాం, ఇప్పుడు మేము అడుక్కోవాలి అంటే మాకు ఆ డబ్బులు వాళ్ళు ఇవ్వాలి అంటే అడుక్కోవడమే మాకు గతి, అదే మేము దేహి అని చేతులు చాపుతున్నాం అని చెప్పి షాబాజ్ షరీఫ్ అంటున్నాడు. సో అట్లీస్ట్ ఒప్పుకున్నాడు ఇన్ని రోజులకి. వాళ్ళు టెర్రరిజం కోసం స్పెండ్ చేసే అమౌంట్ కానీ, ఆర్మీ వాళ్ళ జల్సాలకు అవినీతికి స్పెండ్ చేసే అమౌంట్ కానీ, ఇవి కూడా అయిపోయిన తర్వాత ఇక లేవు అన్న సమయంలో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అక్కడి నుంచి కూడా డబ్బులు పూర్తిగా రాని సందర్భాలు ఇవన్నీ ఉండేసరికి అక్కడ కూడా ఈ వరల్డ్ బ్యాంక్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా పూర్తిగా ఉండడం వల్ల సో డబ్బులు ఎక్కడ రాక పుట్టక ఇది పరిస్థితి అని ఆయన ఒప్పుకున్నాడు. మొన్నటికి మొన్న డిఫెన్స్ మినిస్టర్ పాకిస్తాన్కి సంబంధించి ఖ్వాజా ఆసిఫ్ ఆయనేమన్నాడు, మేము 2 యుద్ధాలు చేశాము కానీ అది మా యుద్ధం కాదు, మేడ్ ఇన్ అమెరికా యుద్ధం, కానీ మేం చేసాము, మేం బలయ్యాము అని చెప్పి ఆయన సోవియట్ యూనియన్ తోటి ఒక యుద్ధాన్ని ప్రస్తావించాడు, తాలిబాన్లతోటి ఇంకో యుద్ధాన్ని ప్రస్తావించాడు, ముజాహిదీన్లతోటి. సో ఈ రకంగా ఒప్పుకుంటున్నారు. ఇదే క్రమంలో ఇంకొక కొత్త విషయాన్ని ఒప్పుకున్నారు. ఏంటి అంటే, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దగ్గర ఉన్న ఆయుధాలు, అద్భుతమైన అత్యాధునిక ఆయుధాలు మా దగ్గర కూడా లేవండి. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవి బలూచిస్తాన్కి? ఎవరిస్తున్నారు? నిజంగా మా దగ్గర లేవు, మేము ఒకవేళ వాళ్ళని ట్యాకిల్ చేయాలి అంటే మేము చేయలేకపోతున్నామని ఒప్పేసుకున్నాడు ఆయన. డిఫెన్స్ మినిస్టర్ స్వయంగా ఖ్వాజా ఆసిఫ్ డిఫెన్స్ మినిస్టర్ పాకిస్తాన్కి ఆయన ఒప్పుకున్నాడంటే సిచ్యువేషన్ ఎంత తీవ్రంగా ఉంది అనేది మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. అయితే ఆయన ఒప్పుకునే దాంట్లో నిజమే ఉంది. ఎందుకంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మొన్న క్వెట్టా, గ్వాదర్ ఇలాంటి ప్రాంతాల్లో లేడీస్ 2 సూసైడ్ బాంబర్లుగా మారి బాంబ్ అటాక్ చేశారు. చాలా చోట్ల బాంబులు వేలాయి పాకిస్తాన్లో. ఈ బాంబుల్లో డ్రోన్ టెక్నాలజీ వాడాం మేము అని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చెప్తోంది. డ్రోన్ యూనిట్ తయారు చేస్తున్నాం, వార్ఫేర్ యూనిట్ ఒకటి అని చెప్పేసింది ప్రపంచానికి. సో డ్రోన్లు ఉపయోగిస్తున్నారు వాళ్ళు. నిజానికి బలోచ్ లిబరేషన్ ఆర్మీ అనేది అదేమి ఆర్మీ స్ట్రక్చరైజ్డ్ ఫ్యాబ్రికేటెడ్ ఆర్మీ అయితే కాదు. ఆ దేశానికి సంబంధించి వాళ్ళంతా గెరిల్లా టైప్ ఆఫ్ యుద్ధం చేస్తూ ఉంటారు. ఇటు తాలిబాన్లు కానీ, బలోచ్ లిబరేషన్ ఆర్మీ కానీ, లేకపోతే ఎవరైనా సరే వాళ్ళంతా గెరిల్లా టైప్ ఆఫ్ అట్లాంటి యుద్ధం చేస్తారు. అంతేగాని ఒక స్ట్రక్చర్డ్ కన్వెన్షనల్ యుద్ధాన్ని చెయ్యరు. దేశాలు కన్వెన్షనల్ యుద్ధాలు చేస్తాయి, కానీ ఈ చిన్న ఆర్మీలు ఏం చేస్తాయి? వీళ్ళంతా గెరిల్లా టైపు. వీళ్ళకు పగలు, సాయంత్రం, రాత్రి అనే తేడాలు ఏమి ఉండవు. వాళ్ళ పథకం ప్రకారం వాళ్ళు కొట్టేసుకుంటూ వెళ్ళిపోతారు. మనం సాయంత్రం 6 దాటితే యుద్ధం చేయకుండా ఇట్లాంటి రూల్స్ ఉంటాయి కదా. మన కురుక్షేత్రంలో కూడా శంఖం ఊదితే ఇంకా ఆ తర్వాత ఎక్కడోళ్ళు అక్కడ రిలాక్స్ అయిపోతారు. మళ్ళీ తెల్లారి పొద్దున్నే లేచి ఆఫీస్కి వెళ్ళినంత ఈజీగా యుద్ధం మొదలు పెట్టేస్తారు వాళ్ళు. ఇది కన్వెన్షనల్గా. బట్ అన్కన్వెన్షనల్ వార్ అంతా కూడా ఈ తాలిబాన్లు, BLA ఇవన్నీ ఉపయోగిస్తూ ఉంటారు. సో నిజం చెప్పాలంటే BLA దగ్గర ఖ్వాజా ఆసిఫ్ అన్నట్టు అత్యాధునికమైన ఆయుధాలు ఉన్నాయి. ఉన్నాయి అనేవి మనం కొంచెం శాంపుల్ చూద్దాం. ఇదొక ఎత్తు అయితే, ఎవరిచ్చారు అనేది కూడా ఒక అంచనాకి మనం వద్దాం. సో ఇక్కడ ఈ బలోచ్ దగ్గర M240B మెషిన్ గన్ ఉంది. సో ఇది నిజానికి ఒక కాస్ట్లీ మెషిన్ గన్. పాకిస్తాన్ మా దగ్గర కూడా లేదు ఇది అని చెప్పి చెప్తోంది. ఇట్లాంటి మెషిన్ గన్స్ వాళ్ళ దగ్గర ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పి. సో ఇదిగో చూడండి, ఇది ఈ మెషిన్ గన్ M240 మెషిన్ గన్. సో ఒక మ్యాగజైన్ కనుక మనం నింపేస్తే పటాపట బుల్లెట్స్ వెళ్తూనే ఉంటాయి. అది పర్ సెకండ్ ఇంత అన్నట్టుగా బుల్లెట్స్ వెళ్తూ ఉంటాయి. ఇది అమెరికన్ గన్. ఇది అమెరికన్ గన్. అంటే అమెరికా ఇచ్చిందా అంటే లేదు. దాని దగ్గరికి కూడా మనం వద్దాం. ఇదొక ఎత్తు అయితే M16A4 రైఫిల్. ఇది కూడా మ్యాగజైన్ నింపేస్తే పటపట కొట్టేస్తుంది ఈ రైఫిల్. సో ఇక్కడ చూశారు కదా ఇట్లాంటిది. మరి ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? M16A4 రైఫిల్. ఇదొక ఎత్తు అయితే RPG-7 లాంచర్. ఇది గ్రెనేడ్ లాంచర్. సో మీద పెట్టుకొని ఇలా గ్రెనేడ్ వదిలే లాంచరు. లైట్ వెయిట్ ఉంటుంది ఇది. సో ఇక్కడ చూశారు కదా, ఇదిగో లైట్ వెయిట్ ఉంటుంది. దాంట్లోంచి ఇది రాకెట్ ఇది వెళ్తుంది. సో ఒక బాంబులాగా వాళ్ళ మీద దూకేస్తుంది. సో ఈ లాంచర్స్ ఉన్నాయి. బలోచ్ లిబరేషన్ ఆర్మీ దగ్గర ఈ లాంచర్స్ ఉన్నాయి. వాళ్ళు హాయిగా భుజం మీద పెట్టేసుకొని ఎదురుగా ఏ ట్యాంకర్ వచ్చినా సరే దాన్ని కొట్టేస్తారు వీళ్ళు ఏదో రకంగా. సరే ఆ ట్యాంకరు దాన్ని రక్షించుకునే పద్ధతి ఎట్లా ఉంటుంది, ఆ టెక్నాలజీ ఆ ట్యాంకర్కి ఎలా ఉంది అనేది పక్కన పెడితే వీళ్ళ దగ్గర ఇది ఉంది. ఇది చూడండి, RPG-7 రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్ లాంచర్.
ఐరన్ సైట్, ఆప్టికల్ సైట్ ఇక్కడి నుంచి చూస్తారు, బ్రీచ్ ఇక్కడి నుంచి. సో ఈ రకంగా దీన్ని చూస్తూ అక్కడ డైరెక్ట్ అటాక్ చేస్తారు. ఇంకా దానికి మళ్ళీ వేరే పెద్ద ప్లానింగ్లు గీనింగ్లు ఏం లేవు. ఇవన్నీ పట్టుకొని వెళ్ళిపోతే సరిపోతుంది ఎక్కడికక్కడ హాయిగా చేతిలో, లైట్ వెయిట్ అనమాట. దీనికి తోడు పీకేఎం మెషిన్ గన్. సో ఈ మెషిన్ గన్ చూడండి. సో ఇది కూడా మ్యాగజైన్ వేస్తే పటపట కొట్టేస్తుంది. ఇది ఇక్కడ ఉంటుంది. సో మెషిన్ గన్ ఇది. ఇవి బలోచ్ లిబరేషన్ ఆర్మీ దగ్గర ఉన్నాయి. మీరు చూడండి ఎవరిచ్చారు ట్రైనింగ్. ఇక్కడ చూడండి మనిషి ఎట్లా వేసుకొని వెళ్ళిపోతున్నాడు. సో ఎవరిచ్చారు ట్రైనింగ్ అంటే ఎవరు ఇవ్వలేదు, వాళ్ళు అన్నీ తెచ్చుకున్నారు, వేసేసుకుంటున్నారు ఈ రకంగా. సో ఇక్కడి నుంచి కూడా ఇలా ఇది మందుగుండు సామాగ్రి వేసుకొని కొట్టేస్తారు. ఇంకా పాకిస్తాన్ అసలు బతకనివ్వరనమాట ఇవి కనుక వాడితే. నైట్ విజన్, థర్మల్ విజన్ కూడా ఉన్నాయి. సో ఒక మనిషిని చూస్తే ఆ థర్మల్ విజన్ అంటే ఆ వేడితోటి ఆరాస్ కనబడతాయి కదా, మీరు చూసి ఉంటారు. సో అట్లాంటివి ఉన్నాయి, ప్రొజెక్టైల్స్ కానీ గన్స్ కానీ. నైట్ విజన్ కెమెరాస్తో పాటు నైట్ విజన్కి సంబంధించిన ఇవన్నీ కూడా ఉన్నాయి ఆయుధాలు. సో ఈ రకంగా ఉండేసరికి పాకిస్తాన్ తట్టుకోలేకపోయి ఆఖరికి పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టరే వాళ్ళ దగ్గర ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ అని ఒక ప్రశ్న వేసేసి మా దగ్గర కూడా లేవని ఒప్పేసుకుంది. కొన్ని లక్షలు పెట్టే ఇవన్నీ కూడా మా దగ్గర లేవు. మరి ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఒక అంచనాకి వద్దాం మనం. అయితే ఇదంతా రావడానికి ఒక ముఖ్య కారణం ఏమిటి అంటే బలోచ్ లిబరేషన్ ఆర్మీకి తాలిబాన్లు సపోర్ట్ చేస్తున్నారు. ఇది ఫస్ట్ గ్రాంటెడ్గా మనం తీసుకోవాల్సిన విషయం. సో తాలిబాన్లు బలోచ్ లిబరేషన్ ఆర్మీకి గ్రాంటెడ్గా వెపన్స్ అందిస్తూ ఉన్నారు. మరి తాలిబాన్లకు ఎక్కడివి అంటే అమెరికా ఏదైతే వదిలిపెట్టి పారిపోయిందో 2020-21 సమయంలో ఆఫ్ఘనిస్తాన్లో, మాకు వద్దురా దేవుడా ఈ ప్రాంతం, మాకు ఎందుకు వచ్చిన తలనొప్పి అని అక్కడ ఈ అన్కన్వెన్షనల్ గెరిల్లా వారిని తట్టుకోలేక తాలిబాన్లకు సంబంధించి రాత్రే పలాయనం చిత్తగించారు. వాళ్ళు హెలికాప్టర్లు వేసుకొని కూడా పరిగెత్తుకొని వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు ట్రక్కుల మీద ట్రక్కులు, దాదాపు ఒక అంచనా ప్రకారం సబ్జెక్టు కరెక్షన్ $7 మిలియన్ సంబంధించిన ఆయుధ సామాగ్రి వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. అవన్నీ ఎక్కడికి? ఆఫ్ఘనిస్తాన్లోనే ఉండిపోయాయి, అమెరికాకి తీసుకెళ్ళలేదు. అవన్నీ వీళ్ళు చక్కగా ఎత్తుకొచ్చుకొని ఒక షాపింగ్ మాల్ని ఎలాగైతే దాడి చేస్తారో మూకుమ్మడి దాడి, అలాగే ఈ ఆయుధాల మీద దాడి చేసి ఎవరికి వాళ్ళు తెచ్చేసుకొని వాటిని నేర్చేసుకొని ఇట్లా పాకిస్తాన్ మీద ఎగదోసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో BLAకి కూడా కొంత వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు. ఇదొకెత్త అయితే ఇరాన్ దగ్గర నుంచి కూడా ఈ ఆయుధాల సప్లై జరుగుతుంది, స్మగ్లింగ్ జరుగుతోంది అనేది కూడా ఇంకొక విషయం ఉంది. కాకపోతే అది బయటికి రాదు కాబట్టి ఈ స్మగ్లింగ్ అనే ప్రక్రియ కూడా ఒకటి ఉంది ఇరాన్ దగ్గర నుంచి. సో ఈ డ్రోన్స్ విషయంలో కావచ్చు, ఇట్లాంటి వాటిల్లో టెక్నాలజీ విషయంలో అటు టర్కీ కానీ ఇరాన్ కానీ ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్ డెవలప్డ్, అదంతా కూడా వాళ్ళ దగ్గర ఆయుధ సామాగ్రి వాళ్ళ దగ్గర ఉంది. సో వాటిని కూడా స్మగుల్ చేసుకుని BLA తీసుకుంటుంది అనేది ఒక వాదన. ఏదేమైనా సో ఈ అమెరికన్ మిషన్ గన్స్, ఇప్పుడు ఇందాక చూసినట్టు M240 ఇట్లాంటి మిషన్ గన్స్ ఇవన్నీ అమెరికన్ స్టాండర్డ్స్ అండ్ అమెరికన్ మేడ్ ఉన్నాయి. మరి అమెరికా ఇస్తోందా అని అంటే ఇది డైరెక్ట్ అమెరికా నుంచి కాదు. ఆ రోజు అమెరికా వదిలిపెట్టిన ఆయుధాలన్నింటిలో కూడా కొన్ని ఆయుధాలని ఈ BLA తీసేసుకుంది, పాకిస్తాన్ మీద ప్రయోగిస్తుంది. ఇది అసలు విషయం. సో దీనిపై మీరేమంటారు? అండ్ బలోచ్ లిబరేషన్ ఆర్మీ ఖచ్చితంగా తన ప్రాంతాన్ని పూర్తిగా స్వతంత్ర దేశంగా ప్రకటించుకోగలిగే సామర్థ్యం వైపు వెళ్తోందా? ఇటువంటి అత్యాధునిక ఆయుధాలతోటి ఏం జరుగుతోంది? పాకిస్తాన్ కట్టడి చేస్తుందా అనేది మీరు కామెంట్ చేయండి. ఈ వీడియోని దయచేసి మన మిత్రులకు కూడా షేర్ చేయండి. అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన 99 టీవీ వరల్డ్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.